అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఎంబీబీఎస్ అబ్రాడ్ ఇది హాట్ టాపిక్ ఈ సీజన్లో. ముఖ్యంగా జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకుంటే మీకు నీట్లో అంత మంచి ర్యాంక్ రాలేదు, బట్ మెడిసిన్ చదవాలనే తపన ఉంటే కనుక తప్పకుండా ఇట్స్ ఐడియల్ డెస్టినేషన్ అని చెప్పాలి. అండ్ ఈ జార్జియాలో ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్లో స్పెషలైజ్ చేస్తూ 20 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులని అక్కడ తీసుకువెళ్ళి సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ చేయించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డాక్టర్లని తయారు చేసిన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా మనకి చాలా సుపరిచిత కన్సల్టెన్సీ, చాలా క్రెడిబుల్ కన్సల్టెన్సీ. 20 ఏళ్ళుగా వాళ్ళు ఎంత మంచి వర్క్ చేశారంటే ఇప్పుడు కూడా జార్జియా అనగానే కొన్ని టాప్ యూనివర్సిటీకి వాళ్ళ కన్సల్టెన్సీ పేరే గుర్తొస్తుంది. ఆ కన్సల్టెన్సీ ఫౌండర్ అందరికీ సుపరిచితులు డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మనతో పాటు. ఆయన ఏం విషయాలు చెప్తారు కొత్తగా ఇవాళ యూనివర్సిటీ జియోమెడి గురించి మాట్లాడబోతున్నాం. ఆయనతో పాటు వాళ్ళ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మన ఈ డిస్కషన్లో ఎవరంటే డాక్టర్ శీతల్ ఘటాలియా. ఎవరు వీరంటే 20 సంవత్సరాలు అంటే ఎండీ చేసిన తర్వాత 20 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్తో జార్జియాలోని జియోమెడి యూనివర్సిటీ జియోమెడిలో ఫ్యాకల్టీగా విద్యార్థులకి అసలు ఎఫ్ఎంజీఈ భారతదేశంలో ఎలాంటి ట్రయల్స్ తర్వాత ఎలాంటి రొటేషన్స్ ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుంది అన్నీ స్టడీ చేసి పిల్లలకి ఫిజియాలజీలో చాలా గొప్పగా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళని మోల్డ్ చేస్తున్నారు ఫ్యూచర్ డాక్టర్స్గా. వారితో కూడా మాట్లాడబోతున్నాం. డాక్టర్ శీతల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సోమాజిగూడ సర్కిల్లో మీ ఆఫీస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జార్జియా దాకా ఇంకా ఇతర దేశాలకి వెళ్ళిపోతుంది. ఎలా ఉంది సార్ మీ జర్నీ? చాలా హ్యాపీగా ఉందండి. 20 ఇయర్స్గా ఇదే సర్వీసెస్. ఎందుకంటే ఇక్కడ విద్యను మించినది ఇంకోటి లేదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమవుదాం అనుకున్నారు అనేది వాళ్ళ ఆప్షన్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా డాక్టర్ అవ్వడం అనేది చాలామంది కళ. సో ఆ ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా ముఖ్యంగా వాళ్ళకు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న అవైలబిలిటీ సీట్స్ వచ్చేసి ఫ్రీ సీట్స్ వచ్చేసి 60,000 మాత్రమే ఉండడము. ఓవరాల్గా సీట్స్ 1,18,148 సీట్స్ మాత్రమే ఉండడము ఓవరాల్గా, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. కానీ డాక్టర్ అవుదామని అనుకొని నీట్ రాసే వాళ్ళ సంఖ్య మాత్రం 23 lakhsలో ఉన్నది. సో 23 lakhsకు 60,000 ఫ్రీ సీట్స్కి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ ఒకటే ఉన్న ఆప్షన్స్ ఏంటిది, కాంప్రమైజ్ అయిపోయి బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఎంఎస్, వెటర్నరీ చేయడము. అంటే డాక్టర్ కళ నెరవేరలేదు. జీవితాంతం నేను డాక్టర్ కాలేకపోయినా అని ఒక దీంతో వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు. ఇంకొక రెండో ఆప్షన్ లాంగ్ టర్మ్. ఇక్కడ మనకు ఫ్రీ సీట్ కావాలంటే లాంగ్ టర్మ్. కానీ ఎన్ని లాంగ్ టర్మ్స్ చేసినా కానీ వీళ్ళకు తెలవాలి అంటే స్టూడెంట్స్ విషయం ఏంటంటే ఎన్ని కాంపిటీషన్ పెరుగుతున్నదని తగ్గట్లేదు. సో 100sలో సీట్ పెరుగుతున్నాయి, లక్షలలో స్టూడెంట్స్ పెరుగుతున్నారు. కాబట్టి ఇవి మ్యాచ్ కావట్లేదు. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఒక మంచి ఛాన్స్గా, బెస్ట్ డెస్టినేషన్గా చాలా సంవత్సరాలుగా మనకు 50 to 60 years నుంచి మన స్టూడెంట్స్ వెళ్ళడము, చదవడము, రావడము, ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము ఇండియాలో, అబ్రాడ్లో ఇదంతా జరుగుతున్న విషయం. కానీ 2021 November 18th నుంచి ఒక అఫీషియల్ గెజెట్ రావడము, దానిలో చాలా చేంజెస్ రావడం ఒక రెవల్యూషన్ అని చెప్పచ్చు. అంతకన్నా ముందు ఎక్కడ చదివినా, ఎంత డ్యూరేషన్ చదివినా, ఏ లాంగ్వేజ్లో చదివినా, ఎలా ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి పాస్ అయితే ప్రాక్టీస్, పాస్ అయితే పీజీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చదివినా ఇండియా లాగా చదవాలి. ఎక్కడ చదివినా ఇండియాలో ఏ లాంగ్వేజ్లో చదువుతున్నారో అదే లాంగ్వేజ్లో, ఏ డ్యూరేషన్లో చదువుతున్నారో అదే డ్యూరేషన్, ఇంటర్న్షిప్ ఎన్ని నెలలు చేస్తున్నారు అది, అలా ఆ విధంగా ఈ మన సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది స్ట్రిక్ట్గా రావడం జరిగింది. సో దాని తర్వాత అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏ కంట్రీ వ్యాలిడ్ కాదన్న విషయంలో స్టూడెంట్స్కు, పేరెంట్స్కు చాలా సందేహాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇది ఎవరైతే రిప్రజెంటేటివ్స్ కానీ, లేకపోతే ఏజెంట్స్ కానీ, లేకపోతే యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్, ఆ కంట్రీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు మా కంట్రీ వ్యాలిడ్ అని వాళ్ళు సెల్ఫ్గా చెప్పుకోవడం జరుగుతుంది. కరెక్ట్. కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ జాగ్రత్త పడాలి. ఎందుకంటే అఫీషియల్గా ఎవరో ఏజెంట్స్, ఎవరో కన్సల్టెంట్స్ చెప్పిన విధంగా కాకుండా అఫీషియల్ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫాలో అయ్యి అసలు మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏం రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటాయి అంటే ఇవే రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో మనం వెళ్ళి కంట్రీలో చదువుతున్న వాళ్ళు ఏం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ఏం కావాలి, వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ రెండింటికి సంబంధించి ఎంబసీలు ఏం చెప్తున్నాయన్న దాని మీద ఫోకస్ చేయాలి. వేరే వాళ్ళ మీద ఎవరి మీద ఫోకస్ చేయాలి. సో అందులో భాగంగా నేషనల్ మెడికల్ కమిషన్ విషయంలో ఒక 3 పబ్లిక్ నోటీస్ విషయంలో 6th September 2022 అంటే ఆఫ్టర్ గెజెట్ 2021 November 18 తర్వాత 15th September 2022 అండ్ 22nd September 2022 అఫీషియల్గా పబ్లిక్ నోటీస్ రూపంలో జార్జియాను ఫోకస్ చేయడము, జార్జియాలో కొన్ని యూనివర్సిటీస్ని ఫోకస్ చేయడము. ఎట్ ద సేమ్ టైం 29th September 2022 అంటే ఆఫ్టర్ గెజెట్ మన ఇండియన్ స్టూడెంట్స్కు అడ్వైజరీ, మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అడ్వైజరీ ఇవ్వడము. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, నేషనల్ మెడికల్ కమిషన్ రిక్వైర్మెంట్ ఉందో అది 100% జార్జియా సాటిస్ఫై చేస్తుందని ఇండియన్ ఎంబసీ
వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడము. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికి కూడా ఎవరైనా స్టూడెంట్స్కు అనుమానాలు ఉంటే జార్జియాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి మెయిల్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. ఇది అఫీషియల్ తెలుసుకోవాల్సింది. అదే ఎవరో పక్కన వాళ్ళు వేరే యూట్యూబర్స్ ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా అఫీషియల్ వెబ్సైట్స్, అఫీషియల్ ట్రస్టెడ్ ఏజెన్సీస్ ద్వారా తెలుసుకుంటే వాళ్ళకి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మొత్తానికి అయితే మరి అంటే అన్ని డెస్టినేషన్స్ మంచివే అయినా జార్జియాలోని యూనివర్సిటీస్ మన ఎన్ఎంసీ గైడ్ లైన్స్కి అనుకూలంగా ఉండడం, థర్డ్ సేఫెస్ట్ కంట్రీగా ఉండడం, అలాగే తిబ్లిసీలో అయితే మనకి యాక్సెస్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా అన్ని విధాల అనుకూలంగా ఉండడం అనేది చాలా సహేతుకమైన పరిణామం. ఇవాళ విత్ యువర్ పర్మిషన్ ప్రసాద్ గారు, యూనివర్సిటీ జియోమెడి మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇట్ సీమ్స్ టు బి ఎ వెరీ ప్రిఫర్డ్ university for most of the Indian students going from here. Dr. Sheetal, you must answer my question, please. Yes. Why is it such an ideal university for most of the students who go from here, University Geomedi? They have a good number of professors and curriculum is very nicely designed. Right. They have small groups made for the teaching. Curriculum is also horizontally and vertically aligned. For me, I would say I conduct clinical workshops with them. Yes. In a different semesters, we address students according to whatever is covered in their curriculum. Mhm. The applicable clinical skill, we teach them. We do simulation, we do clinical case discussion, Right. how to apply the knowledge. If it is asked in competitive exam, how you will answer it. So it's learning which is helpful in the clinics also and in exams also. Yeah, actually it's a very practical Yes. learning environment you're Yes. talking about, ma'am. Yes. So how did you associate with University Geomedi? Yes. And what is the standard of students there, whoever comes there? Students, I would say, very enthusiastic. It's a usual nature of student to Very true. they want to learn and they are very curious about understanding various subjects in depth as much as possible. Hmm. I am associated for clinical workshops. So, say I would like to give you an example, cardiac case workshop. So, Right. in that 3-4 days workshop, we align all things which they have learned in theory, and we help them to understand how practically it is applicable. Let's take an example of blood pressure measurement or pulse examination, how to read ECG, how to do cardiopulmonary resuscitation, and many more like this. There are various segments which we address. Right. So step by step they learn all different dimensions included in the medical studies. Yes. డాక్టర్ శీతల్ అసోసియేషన్ తోటి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ మరింతగా పిల్లలకి అన్ని విధాల అనుకూలంగా ఉండేలా ఉంది డాక్టర్ ప్రసాద్. సో టెల్ us అబౌట్ యూనివర్సిటీ జియోమెడి. ఎందుకు ఇది చాలా ఐడియల్ ప్రోగ్రామ్, వాళ్ళ ఎఫ్ఎంజీ ఏంటది హిట్ పర్సంటేజ్ ఎంత, అలాగే ఇది ఎవరెవరికి మీరు రికమెండ్ చేస్తారు ఈ యూనివర్సిటీని? సో యూనివర్సిటీ జియోమెడి అఫిలియేషన్స్, అక్రిడిషన్స్ ఇది ఇంపార్టెంట్. ఏ కంట్రీలో చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా దానికి ఉన్న అక్రిడిషన్స్, అఫిలియేషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్లీ అనేది ఇంపార్టెంట్. అక్కడ చదివిన తర్వాత ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ కావాలన్నా ఇంటర్నేషనల్ అక్రిడిషన్స్ కావాలి. ఇండియాలో వ్యాలిడ్ కావాలంటే మన నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించిన ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఫాలో అవ్వాలి. సో అందులో భాగంగా యూనివర్సిటీ జియోమెడి WHO రికగ్నైజ్డ్, WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్, ఫేమర్ రికగ్నైజ్డ్, దాంతోపాటు ECFMG USA రికగ్నైజ్డ్. అంటే అక్కడ ఆ రికగ్నేషన్ ఉంటేనే మనం అక్కడ యూఎస్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి, USMLE రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్. సో అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, అండ్ GMC జనరల్ మెడికల్ కౌన్సిల్ UK రికగ్నైజ్డ్, AMC ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్. ఈ విధంగా ఉండడంతో పాటు అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరప్ అండ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యూరప్ మెంబర్షిప్ ఉంది. సో ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడికైనా వెళ్ళి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళు యూరోప్లో ఉన్న ఏ కంట్రీలోనైనా ఏ కంట్రీలో అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసుకోవడానికి ఈజీగా అవైలబిలిటీ ఉన్నదని మనకు ఈ అక్రిడిషన్స్ ద్వారా మనం అష్యూరిటీ ఇవ్వగలుగుతున్నాం. రైట్. దాంతోపాటు ఇంకా ఏ యూనివర్సిటీకి అంటే జార్జియాలో ఏ యూనివర్సిటీకి లేని ఒక అద్భుతమైన ప్రత్యేకత యూనివర్సిటీ జియోమెడికి ఏంటంటే, యూనివర్సిటీ జియోమెడిలో ఏదైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి PhD ప్రొఫెసర్. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే PhD ప్రొఫెసర్ లాంటి టీచింగ్ మన స్టూడెంట్స్కి అందుతుందంటే చిన్న విషయం కాదు.
సో అసలు పిహెచ్డి క్వాలిఫికేషన్ లేకపోతే యూనివర్సిటీ జియోమెడీలో రిక్రూట్మెంటే జరగదు ఫ్యాకల్టీగా, టీచింగ్ ఫ్యాకల్టీగా. So, Dr. Sheetal, you've seen both, teaching in India as well as teaching in a country like Georgia. How do Indian students cope? What is the fundamental difference in methodology, in teaching here and in Georgia medical schools? I would say there is a slight variation in duration of study. Curriculum is majority, I would say, similar only. I would say something like I do clinical workshops with them. So like while conducting clinical workshops, what we do is we align all the subjects and try to relate all the subjects maximum as much as possible. Right. So the thing is they can apply their theoretical knowledge, basic science knowledge in clinics, and how to do case evaluation, how to do management, and all those things. So vertically and horizontally we'll try to maximize the knowledge, Right. which is more in a applicable way, I would say. సో అక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ గా మొదటి నుంచి కూడా ఇదే విధమైన ఒక మెథడాలజీ పెడతారు. సో డాక్టర్ శీతల్, ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ, మీరు ఆబ్వియస్లీ యూ టీచ్ బోత్ ఇండియన్ స్టూడెంట్స్ as well as non-Indian students. Yes. So are Indian students able to cope with the standard of medical education in a country like Georgia? Yes, why not? Yeah. Yes, students are like, they are always curious and they are very much receptive when we teach them. So anywhere where they study, yes, they can cope up. Those who are interested in studying, they will, When does your role come in for these clinical workshops? after first trimester, first 6 months of study. After first 6 months, you're ready to teach the students? Yeah, we are ready to deliver clinical workshops. And how often do And, this happen, ma'am? Yes, it will be at every semester. Once they finish their 6 months of study, whatever is covered in the curriculum, then according to that, we will be delivering clinical workshops in alignment with other subjects. That's amazing. Yes. రియలీ అమేజింగ్. నౌ ఐమ్ గెటింగ్ ఇట్ సార్. సో శీతల్ గారు, డాక్టర్ శీతల్ ఏం చెప్తున్నారంటే, సార్ నాకు అర్థమైంది చెప్తాను, దట్ ఆ సెమిస్టర్లో చదువుకున్నదంతా ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ మొత్తం ఒక వర్క్షాప్ రూపంలో ప్రాక్టికల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది మీరు చదివిందంతా అని చెప్పడానికి ఒక అద్భుతమైన ఒక అవకాశం పిల్లలకి. గోయింగ్ ఫార్వర్డ్, మ్యామ్, వాట్ యూ థింక్ ఇస్ అ రోడ్ మ్యాప్ ఫర్ స్టూడెంట్స్ who do their MBBS in Geomedi, University Geomedi, or any other university? Any medical student studying abroad, the important thing is aligning the knowledge in a best possible way, because they will be preparing for any competitive exam in future. So these workshop help for that also? Yes, we do clinical case discussion. So at the end of the workshop, we will prepare simulation, and then the student will be practicing Right. the knowledge which we delivered. Correct. So, and that is followed by a clinical case discussion. So nowadays in many competitive exams, they ask clinical scenario based questions. Oh, even in So- like you mean like PG entrances? Yes, any USMLE. competitive exams. Yeah. Yes. ఓకే. సో బేసికలీ అంటే ఉండే తర్వాత పోటీ పరీక్షలు ఏవైతే పీజీకి ఉంటాయో క్లియర్ చేయడానికి కంప్లీట్ థరో అండర్స్టాండింగ్ ఉంటే ఈ క్వశ్చన్ ఎలా అడిగినా కూడా చెప్పొచ్చు, కాబట్టి ఈ వర్క్షాప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అంటున్నారు డాక్టర్ ప్రసాద్. అవునండి. యా. సో యూనివర్సిటీ జియోమెడి, డాక్టర్ శీతల్, how else is it ideal for students going in what ways, because it's an exclusive medical university that we know. Yeah. They have various models available, like different instruments which is required to conduct clinical workshops. They are providing best possible environments to the students. We do clinical workshops in a small group, so the students, it's like in a small group, when they are learning, they can understand the thing. They can even question you, whatever is their query, they will ask you, you solve it. So it helped them for the better understanding. And later we do simulation as well. So Right. they immediately they practice also. Right. Hands-on training will be provided, so wherever it is possible. So they will understand and they practice also, which will make them more confident. రైట్. సో డాక్టర్ ప్రసాద్, మరి జియోమెడి, యూనివర్సిటీ జియోమెడి మరి ఇంకా ఏ విధాలుగా అండ్ ఇంకా ఏ యూనివర్సిటీస్లో మీరు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ రికమెండ్ చేస్తున్నారు మీరు? అంటే సో ఎస్పెషల్లీ మేము జార్జియాకి ఎక్స్క్లూజివ్గా ఇంట్రొడ్యూస్ చేయడం, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు ఈ జార్జియాని ఇంట్రొడ్యూస్ చేయడము. మా ద్వారా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇక్కడ పాస్ అవుట్ కావచ్చు, ఎఫ్ఎంజీ పాస్ అయ్యి పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేయడం కావచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలామంది బాగా రాణిస్తున్నారు జార్జియాని. కాబట్టి జార్జియా అనేది మేజర్గా చాలా యూనివర్సిటీస్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాం.
అందులో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ జియోమెడి. సో వేరే ఎపిసోడ్లో వేరే యూనివర్సిటీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. కాకపోతే డాక్టర్ శీతల్ గారు వచ్చేసి యూనివర్సిటీ జియోమెడి తోటి ఎక్స్క్లూజివ్గా ఈ క్లినికల్ దీని గురించి అసోసియేటెడ్ కాబట్టి ఈ రోజు షోలో ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. మన ఇండియన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉండడం కూడా చాలా గొప్ప విషయం. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎండి ఫిజియాలజీ, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మన స్టూడెంట్స్ ఖచ్చితంగా అడ్వాంటేజెస్ ఉంటుంది. 100% అది ఈ క్లినికల్స్ ఇక్కడ నేర్చుకుంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎటువంటి తడబడాల్సిన అవసరం లేకుండా పేషెంట్ని హ్యాండిల్ చేసినప్పుడు ఎలా ఇంట్రావీనస్ కానీ ఇంట్రామస్కులర్ కావచ్చు, లేకపోతే క్యాథెటర్స్ కావచ్చు, ఈ పల్స్ కావచ్చు, లేదా సిపిఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న తర్వాత యూనివర్సిటీలో ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ద్వారా నేర్చుకున్న తర్వాత క్లినికల్స్లో రియల్ పేషెంట్స్ మీద ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వాళ్ళు పెరుగుతుంది. సో ఆ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా వీళ్ళు ఫిజియాలజీ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది, క్లినికల్స్ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వీటితో పాటు ఐ థింక్ మీరు అన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్లియర్ చేయడానికి కూడా ఇక్కడ తర్వాత స్టెప్ అదే కదా ఆలోచిస్తారు అందరూ, ఇవన్నీ చాలా ఉపయోగపడతాయని చెప్పి. ఈవెన్ ఎఫ్ఎంజీ విషయంలో వీళ్ళకి వీళ్ళకు క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవును, అందులో ఈ సబ్జెక్ట్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుంది, దీని యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 2 విషయంలో కూడా వీళ్ళకు ఆస్కీ సిస్టమ్ ఉంటుంది కదా, ఆస్కీ సిస్టంలో కూడా ఈ క్లినికల్స్ అనేది ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫిజియాలజీ ఎక్స్క్లూజివ్గా ఫిజియాలజీ ఎండి చేసిన డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. సో వాట్ హ్యాస్ బీన్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ టీచింగ్ దిస్ ప్రోగ్రామ్, ma'am? I would say so far it's great. Like universities are supportive in all best possible ways. They are providing dummy, any instrument which we require, anything, whatever support has been asked by me, they all provide. And students are also very much interested in learning these kind of things. So like they want hands-on training as much as possible. Right. So yes, and that is followed by clinical case discussion. So we do lot of discussion also afterwards. Right. So like they take interest, like we want to learn this, ma'am. Yes. సో అయితే ప్రసాద్ గారు, మరి యూనివర్సిటీ జియోమెడీకి తేదీలు అయిపోతున్నాయి. సో మీరేం చెప్తారు ఇవాళ మేడం లాంటి, డాక్టర్ శీతల్ లాంటి ఒక ఫ్యాకల్టీ, ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు తీసుకొచ్చారు వారిని. డాక్టర్ శీతల్ గారు అనేది ఒక ఎగ్జాంపుల్. ఆ విధంగా మాకు డాక్టర్ దీపక్ మార్వా గారు కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎఫ్ఎంజీ కోచింగ్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్, ఆల్ ఇండియా ఎక్స్పర్ట్స్. రైట్. అంజుమ్ పర్వీన్ మన ఇండియన్ ఫ్యాకల్టీ ఆల్రెడీ జియోమెడీలో ఉండడం కావచ్చు. ఈ విధంగా డిఫరెంట్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడము, ఎఫ్ఎంజీ క్లాసెస్ విషయంలో కానీ, ఈవెన్ యుఎస్ఎంఎల్ఈ క్లాసెస్ విషయంలో కానీ, యూనివర్సిటీ కానీ మేము కానీ ఫుల్లీ సపోర్టివ్ ఉంటాం. సో దట్ ఈస్ ద రీజన్ మనకు యుఎస్ఎంఎల్ఈ యూనివర్సిటీ జియోమెడీ నుంచి ఎవరైతే యుఎస్ఎంఎల్ఈ అటెండ్ చేశారో 100% ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ రేట్ యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2 వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. గొప్ప విషయం అదండి, ఎంత టఫ్ ఎగ్జామ్ అది. సో ఈవెన్ 2 days బ్యాక్ కూడా మన తహాస్ ఇన్నర్వాల స్టూడెంట్ యూనివర్సిటీ జియోమెడీ ఫస్ట్ అటెంప్ట్ లోపలనే 3rd year అయిన తర్వాత యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 క్లియర్ చేశాడు. 5th year అయిన తర్వాత యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 2 క్లియర్ చేయడము, ఫస్ట్ అటెంప్ట్ లోపలనే ఎఫ్ఎంజీ క్లియర్ చేయడము. సో మనకు 2 days బ్యాక్ కూడా అతనితోటి ఇదే షోలో మనం అతన్ని ఇన్వైట్ చేసి మన ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అటువంటి సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి యూనివర్సిటీ జియోమెడీకి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి కావాల్సిన యుఎస్ఎంఎల్ఈ కావచ్చు, ప్లాబ్ కావచ్చు, లేకపోతే ఏఎంసీ కావచ్చు, ఇటువంటి ఇతరత్ర ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయి. సో అందులో భాగంగా ఐశ్వర్యాను కూడా, డాక్టర్ ఐశ్వర్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ టైము. అంటే ఒక 3 years బ్యాక్ యూనివర్సిటీ జియోమెడీ విషయంలో డాక్టర్ ఐశ్వర్య యూకేలో, మన హైదరాబాద్ స్టూడెంట్, యూకేలో సెటిల్ అవ్వడము. తర్వాత మోహిత్ పాంజ్వాని మొత్తం ఎఫ్ఎంజీలో 2 years బ్యాక్ వచ్చేసి లాస్ట్ ఇయర్, బిఫోర్ టు లాస్ట్ ఇయర్ టాప్ 4th ర్యాంకు ఎఫ్ఎంజీలో టాప్ 4th ర్యాంక్ స్కోర్ చేయడము. ఈ విధంగా సక్సెస్ స్టోరీస్ ఇన్ కేస్ ఆఫ్ మన ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు, ఇండియాలో ప్రాక్టీస్ పీజీ చేస్తున్న వాళ్ళు, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ పీజీ చేస్తున్న వాళ్ళు యూనివర్సిటీ జియోమెడీ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ద రీజన్ ఏంటంటే అక్కడ పిహెచ్డి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్, టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్ నేను ఇంతకుముందు చెప్పిన విధంగా పిహెచ్డి ప్రొఫెసర్ అయి ఉండడము. ఎట్ ద సేమ్ టైం జార్జియా మొత్తంలో ఓన్లీ యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉన్నది, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్. సో అంటే ఇది బెర్లిన్, జర్మనీ నుంచి బెర్లిన్ వాళ్ళు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఓన్లీ ఈ యూనివర్సిటీ మాత్రమే ఉంది. అంటే ఇది ఇవ్వడం కూడా క్వాలిటీ వాళ్ళు చెక్ చేసి ఇవ్వడం జరుగుతున్నది, ఏదో మామూలుగా అందాదగా వాళ్ళు ఇవ్వరు. సో ఆ విధంగా అక్విన్ సర్టిఫికేట్ ఉండడం కూడా యూనివర్సిటీ జియోమెడీకి ఒక యాడెడ్ బెనిఫిట్. సో డాక్టర్ శీతల్, I've heard the class sizes are very, very ideal. I mean, you know, not having too many students in the class also is a big advantage for students to grasp the knowledge very well.
Yes, they have small batches. They create small batches. I would say for the clinical workshops, we do it in a small batches. So yes, it helps them to. So you must have interacted with other faculty as well. Yes. So are they mostly, many of them are Indian from what we know? Yes, yes, yes. Many of them are from also from Georgia. Mhm. Yes, yes. Yeah. But so are they able to understand the diversity of different cultures coming together Mhm. under one roof in a in a university like University Geomedi, Yes, yes. and then able to cater to all of them, based on their Yes, yes, they do it very intelligence. well. Yes, very well they do it. So students can, very do their study very nicely, and they relate subjects all either taught by any of the faculty. As a parent, I would be curious to know what kind of examination systems do they have, ma'am, for their semesters and all that. Standard Yes, theory, yes, long. standard pattern of examination they have. Yes, yes. Yeah, I mean, compared to an Indian medical school, for example. Uh-huh. So they have the same standard pattern of. Yes, yes. Every council is having their standard pattern of examination. They have their standards. Yes. Right. It's actually very heartening to know, very nice to know that so many students studying in Georgia are able to clear one of the toughest exams in the world, which is Yes, yes. the USMLE. USMLE. What are your yes. thoughts on this, ma'am? I mean, from when do they start preparing, and how do you guide them through your clinical rotation workshops? Actually, for the step 1, which is more with the basic science subjects, so when they learn with the clinical workshops and all, they understand because in step 1 they also include clinical scenarios in USMLE also, so they can crack easily because it involves relatively lesser number of subjects. Right. In step 2, it is more focused on clinical side. By the time student reaches to the end of the medical study, like 5 year of medical study, then they are like they are very much channelized in their knowledge, Right. so they can apply basic science in the clinical science as well, and they can understand the questions, and it will helpful for better performance in the examination. Yeah. Yes. ఒక మాట సార్, ఎంత ఫారిన్ చదువులు అనుకున్నా పిల్లలకు వెళ్ళినప్పుడు తెలిసిన మన భారతదేశం తాలూకు ప్రొఫెసర్స్ ఉన్నారంటే కూడా ఒక విధమైన భరోసా చాలామందికి. సో ఫైనల్లీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు డాక్టర్ ప్రసాద్ గారు అబౌట్ యూనివర్సిటీ జియోమెడి? అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే జార్జియాలో ఏ యూనివర్సిటీ తీసుకోవాలో తెలియనంతగా అన్నీ బాగున్నాయి. యూనివర్సిటీ జియోమెడికి 2 మార్కులు ఎక్కువ పడుతున్నాయి. సో యూనివర్సిటీ జియోమెడి ప్రతి స్టెప్ ఎడ్యుకేషన్ విషయంలో జాగ్రత్త పడుతున్నదని చెప్పడానికి మనకు చెప్పాను మీకు ఆల్రెడీ. సో పిహెచ్డి ప్రొఫెసర్స్తో పాటు యూనివర్సిటీ జియోమెడ్లో ఇటు థియరీతో పాటు ప్రాక్టికల్గా ఇటువంటి ఇండియన్ ఫ్యాకల్టీని, సీనియర్ మోస్ట్ ఇండియన్ ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేసి క్లినికల్స్లో ఎక్స్పీరియన్స్ చేయించడంతో పాటు విఆర్ టెక్నాలజీ ఓన్లీ యూనివర్సిటీ జియోమెడ్లో ఉంది, అంటే వర్చువల్ రియాలిటీ. సో వర్చువల్ రియాలిటీ విషయంలో ఏంటంటే వీళ్ళు క్లినికల్స్ నేర్చుకున్న తర్వాత డైరెక్ట్గా పేషెంట్స్ మీద అప్లై చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే పేషెంట్స్ మీద అప్లై చేసినప్పుడు సపోజ్ వీళ్ళ క్లినికల్స్ అప్లై చేసినప్పుడు ఏదన్నా డిఫరెన్స్ వస్తే పేషెంట్కి ప్రాబ్లం వస్తుంది. సో అందులో భాగంగా వీళ్ళు అంత పేషెంట్స్కి అప్లై చేసే కన్నా ముందే విఆర్ టెక్నాలజీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకు ముంబై నుంచి ఇండియన్ వాళ్ళు విఆర్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ విఆర్ టెక్నాలజీలో ఆ ఎక్విప్మెంట్ ఎప్పుడైతే వేర్ చేస్తారో తర్వాత సెన్సార్స్ కూడా వీళ్ళకి హ్యాండ్స్ వేర్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక క్లినికల్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్, ఒక హాస్పిటల్లో సర్జరీ రూమ్లకు వాళ్ళు ఎంటర్ అయ్యి సో ఏదన్నా ఎక్విప్మెంట్ టచ్ చేయడం కానీ లేకపోతే స్కిన్ కానీ బోన్ కానీ టచ్ చేసినప్పుడు ఏదైతే ఫీల్ అవుతుందో ఆ సెన్సార్స్ ద్వారా ఫీల్ అవుతారు వీళ్ళు. సో రియలిస్టిక్గా ఒక సర్జరీ చేసినప్పుడు ఏ విధంగానైతే ఆ హాస్పిటల్ లేకపోతే ఆ సర్జరీ రూమ్ ఉంటుందో ఆ విధంగా వీళ్ళు విఆర్ టెక్నాలజీ ద్వారా చూడొచ్చు. వీళ్ళతో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా ఉంటారు. సో విఆర్లో దాంతోపాటు పేషెంట్ ఉండడము. సో వీళ్ళు ఎన్నిసార్లు మిస్టేక్ చేసినా కానీ వీళ్ళు రికవరీ చేసుకోవడానికి, వాళ్ళు రీసెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో దాని ద్వారా ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు. కానీ ఇది వాళ్ళకు రియల్గా పేషెంట్ దగ్గర ఇది రిపీట్ చేయడానికి ఉండదు. ఒకసారి ఆపరేషన్ ఫెయిల్యూర్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విఆర్ టెక్నాలజీ ద్వారా వీళ్ళు ఎన్నిసార్లు రిపీట్ చేసుకొని ఒకవేళ అన్ని విధాల పర్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు రియల్ పేషెంట్ దగ్గర అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి థర్డ్ స్టెప్ అంటే థియరీ, ప్రాక్టికల్ అండ్ విఆర్ టెక్నాలజీ, తర్వాత సిమ్యులేషన్ సెంటర్ అంటే రియలిస్టిక్గా బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ డిసీజెస్ కానీ ఏదన్నా కట్స్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ రియల్గా బాడీ ఏ విధంగానైతే రెస్పాండ్ అవుతుందో అటువంటి రియలిస్టిక్ వాళ్ళు బాడీస్ ఉండడము, దాని మీద వీళ్ళు సిమ్యులేషన్ సెంటర్స్లో వీళ్ళు అప్లై చేయడం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రియల్గా వాళ్ళు హాస్పిటల్కి వాళ్ళని తీసుకెళ్ళడము, క్లినికల్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న ప్రతి విషయాన్ని
ఆ పేషెంట్స్ మీద అప్లై చేసే అవకాశం యూనివర్సిటీ జియోమెడిలో చదివిన వాళ్ళకు ఖచ్చితంగా చాలా ఉంటుంది. ఆ ఖచ్చితంగా విధంగా ఉంటుంది. అసలు అన్ని విధాలా సార్ ఇట్స్ అ వెరీ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ ఇది, మెడికల్ ప్రోగ్రామ్ ఇన్ యూనివర్సిటీ జియోమెడి. సో ఇంకా టైం లైన్స్ మిగిలిన్నాయా మనకి, అంటే ఇంకా కూడా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా విషయంలో ఖచ్చితంగా స్టూడెంట్స్ ముందు జాగ్రత్త పడాలి. ఎందుకంటే వేరే ఏ కంట్రీ వీసా అయినా 5 to 10 days మాక్సిమం 15 daysలో అవుతుంది కానీ బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ జార్జియా. 30 రోజులు పడుతుంది, సమ్ టైమ్స్ 45 days 2 అంటున్నారు. months అండి, 2 months ఖచ్చితంగా పడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరన్నా 10 రోజులు 15 రోజుల వీసా అవుతుంటే అది పెద్ద తప్పు మాట. సో 2 months ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ స్టూడెంట్ జార్జియాను చూస్ చేసుకుందాం అనుకుంటే ఇది రైట్ టైం, ఇంకా ఛాన్స్ ఉన్నది, ఇది రైట్ టైం. సో ఇప్పుడు ఒకవేళ జాగ్రత్త పడితే వీళ్ళు ఫాల్ సెమిస్టర్, అంటే జార్జియాలో వచ్చేసి 2 semesters ఉంటాయి. ఫాల్ ఇంటేక్ ఉంటుంది, స్ప్రింగ్ ఇంటేక్ ఉంటుంది. సో ఒకవేళ స్టూడెంట్ ఇప్పుడు జాగ్రత్త పడితే వాళ్ళు ఫాల్ ఇంటేక్ క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేట్ అవుతే వీళ్ళ ఒక సెమిస్టర్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది 2 months మనకు వీసా ప్రాసెస్ 2 months అవుతుంది. అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, మినిస్ట్రీ డిగ్రీ రావడానికి కూడా 15 to 20 days తీసుకుంటున్నది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత ఫాస్ట్గా చేసినా కానీ 45 days to 60 days అనేది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఎవరైనా జార్జియా యాజ్ అ డెస్టినేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకుందాం అంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అప్రోచ్ అవుతే వాళ్ళకు ఎటువంటి క్లాసెస్ మిస్ అవ్వకుండా ఈజీగా వాళ్ళు మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అందరూ కూడా కన్సర్న్ ఏముంటుందంటే అసలు ఫీజు ఎలా ఉంటుంది, ఇంత సరే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని విధాలుగా అవకాశాలు ఉన్నప్పుడు మరి ఫీజు కూడా ఎంత అని అడుగుతారు. సో ఆ విషయంలో చూసుకుంటే యూనివర్సిటీ జియోమెడి విషయంలో కూడా లోయెస్ట్ ఫీజు ఉంది. ఇన్ ద సెన్స్ $5,500 per year, రైట్, అంటే $2,750 per semester లాగా పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,25,30,000 ±5-10,000 లాగా ఈజీ ఇన్స్టాల్మెంట్ లాగా పే చేసుకోవచ్చు. టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు 28 lakhs ఎలా అయిపోతుంది, మొత్తం ఎంబీబీఎస్ మొత్తం 28 lakhs అయిపోతుంది. ఇక మీ హాస్టల్ ఫెసిలిటీస్? హాస్టల్ ఫెసిలిటీస్ విషయంలో యూనివర్సిటీ జియోమెడి విషయంలో, అంటే జార్జియాలో ఉన్న ఏ యూనివర్సిటీకి లేని ఒక అడ్వాంటేజ్ యూనివర్సిటీ జియోమెడి విషయంలో ఉంది. ఈ 28 lakhs టోటల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని, అంటే $33,000 టోటల్ ప్యాకేజ్ని 50% అంటే $16,500 ఫస్ట్ ఇయర్లో, $16,500 ఫోర్త్ ఇయర్లో, అంటే 3 years తర్వాత పే చేస్తే, అంటే ఇండియన్ కరెన్సీలో 14 lakhs ఫస్ట్ ఇయర్, 14 lakhs ఫోర్త్ ఇయర్లో పే చేస్తే వీళ్ళు హాస్టల్ పే చేయాల్సిన అవసరం లేదు, హాస్టల్ ఫ్రీ. సో ఈ ఫెసిలిటీ యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫెసిలిటీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, హాస్టల్ ఫ్రీ అనేది. ఎందుకంటే యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న జార్జియాకు కొంచెం వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అందులో భాగంగా స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో యూనివర్సిటీ తీసుకున్న డిసిషన్ ఇది మా డిసిషన్ కాదు, యూనివర్సిటీ తరపు నుంచి హాస్టల్ ఫ్రీ కాన్సెప్ట్ ఉంది. సో 28 lakhs టోటల్ ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోయి ఒకే ఒక యూనివర్సిటీ జియోమెడి. అండ్ అద్భుతం, 28 lakhs పెడితే మనకి ఇక్కడ ఒక సంవత్సరానికి కూడా ఓన్లీ కాలేజ్ ఫీజు సరిపోదు. అదే మనం అనుకునే ఇప్పుడు కరెక్ట్, 100% కరెక్ట్ చెప్పారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజరు, ఈవెన్ నేను చెప్తున్న ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కావచ్చు. ఇక్కడ 70 lakhs to 1.5 crore పెట్టి చదివిన వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, యూఎస్ఎంఎల్ ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని మీద ఇక్కడ వాళ్ళకు అవగాహన ఉండకపోవచ్చు. కానీ జార్జియా లాంటి కంట్రీస్లో చదవడం వల్ల ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేసే అవకాశం జార్జియా లాంటి కంట్రీలో చేయడం వల్ల ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి అందులో దీనికి దగ్గర అనుబంధం ఉండే ఎడ్యుకేషన్ మీది, ఫార్మా రంగం కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది అసలు ఏం నేర్పించాలని చెప్పి. అండ్ హ్యావింగ్ ఫ్యాకల్టీ లైక్ డాక్టర్ శీతల్ ఈజ్ ఆల్సో హ్యూజ్ అసెట్ టు ద యూనివర్సిటీ, టు స్టూడెంట్స్ ఆల్సో. సో లెట్స్ హోప్ సార్ ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని చెప్పి త్వరపడి ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అనే ఒక శీర్షికన యూనివర్సిటీ జియోమెడి స్పెషలీ చాలా అనుకూలంగా ఉంది అన్ని విధాలని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ప్రసాద్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. And Dr. Sheetal, thank you so much. It's a great pleasure speaking with you today. Thank you. And we hope to see you in Georgia sometime. We're going to follow you and look at your workshops one of these days. Thank you very much. Sure. Namaste. Thank you. Namaste.